Hello friends, today we will learn about articles. Articles means what? We already learned about use of a and an in our video. Today in detail we will learn about these articles. These are very helpful to us. ఈ articles అనేవి మనకు చాలా వరకు ఇంపార్టెంట్ అన్నమాట అండి. ఎందుకంటే not only it ends with 10th or plus 2 వరకే కాదు మీకు, బట్ ఫర్ your competitive exams also it's very useful అండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు అక్కడ మనము మార్క్స్ అనేది పోగొట్టుకుంటూ ఉంటాము. ఇఫ్ వి సపోజ్ టు జస్ట్ వి డి నాట్ గెట్ ఎనీ మార్క్ మీన్స్ అక్కడ ఒక చిన్న మార్క్ వల్ల కూడా యు మే లాస్ యువర్ జాబ్. అందుకే ఈరోజు క్లియర్ గా మనం ఆర్టికల్స్ గురించి నేర్చేసుకుందామండి. వి ఆల్రెడీ నో దట్ ఆర్టికల్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ వర్డ్, నౌన్, దట్ ఈస్ నౌన్. There are two types of articles, we know that. One is definite article and the other one is indefinite article. మనకి ఇంతకు ముందే తెలుసు కదండి, articles are of two types, definite and indefinite articles. See here, indefinite articles అనేది వేటిని అంటామండి? A and an ఏమని చెప్తాం మనము? ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్తాం. బికాస్ we already learned about this, isn't it? A is used for ఏమండి? కాన్సోనెంట్ లెటర్స్ కి ఏం యూజ్ చేస్తాము? A is used for కాన్సోనెంట్ లెటర్స్, కాన్సోనెంట్ లెటర్స్, and an is used for vowel based words, vowel letter based words. మనకి ఇది తెలుసు. అండ్ the is what here? Definite article. Definite article వచ్చి మనకి the. Definite article వచ్చి మనకి ఏముంటుందండి? The. Because see here, indefinite definite two types ఉంటాయి, not three types. In indefinite articles we have again two, they are a and an. మనకి ఇంతకు ముందే నేర్చుకున్నా మనము కాన్సోనెంట్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి అనుకోండి. For that we use a, and if the words is starting with vowel based then we use an. అక్కడ కూడా ఒక రూల్ ఉంటుంది మనకు. What's the rule means? See, vowels we know that. What are vowels? We know that a, e, i, o, u. ఈ ఫైవ్ ని ఏమంటాం మనము? vowels అని చెప్తాం. And these vowels have two sounds కదండి. We already learned about that also. Vowels ki two sounds ఉంటాయి. One is short sound and one is long sound. When a word which takes a vowel letter at the beginning, if it is having a short sound, then we will go with an. This is the rule and this is the important thing what we have to keep in your mind. ఏమంటే an అనేది అన్ని vowels కి రాదు. vowels కి two sounds ఉంటాయి. ఒకటి షార్ట్ సౌండ్ అంటాము, ఒకటి లాంగ్ సౌండ్ అంటాము. షార్ట్ సౌండ్ ఉంటే వాటి vowels ఒక్కటే an అనే వర్డ్ యూస్ చేస్తాం అక్కడ. చూడండి, a కి a, ఈ ఏ, ఐ ని ఈ, ఓ ని ఆ, యు ని అ అంటారు. ఇవన్నీ షార్ట్ సౌండ్ అన్నమాట vowels కి. అండ్ లాంగ్ సౌండ్స్ వచ్చి ఎలా ఉంటుంది అంటే ద టేక్స్ ద ఓన్ సౌండ్, ద లెటర్ సౌండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ టేక్. ఏ ని ఏ అని చెప్తారు, ఈ ని ఈ అని చెప్తాము, ఐ ని ఐ అని చెప్తాము. O is called as O itself and U is pronounced as U itself. That's why keep this in your mind that only for short sound we use an. An అనేది ఎక్కడ యూస్ చేస్తాము? Only for short sound. If the word, even though it is having a vowel letter at the beginning, first starting లో vowel letter ఉంటే కూడా కొన్ని words కి a అనే యూస్ చేయాలి. You should not use an there. What are such words? Let's see. Uniform. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. యూనిఫామ్. యూనిఫామ్ కి ఏముందండి ఇక్కడ? ఫస్ట్ లెటర్ యు. వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ హియర్? యు. యు మే ఫీల్ దట్ యూనిఫామ్ కి ఏం రాయాలండి? ఫస్ట్ స్టార్టింగ్ an. An uniform because u is a vowel. That's why we wrote an. Is it right? Definitely wrong. ఖచ్చితంగా ఇది రాంగ్. ఎందుకంటే యు ని ఇక్కడ ఎలా సౌండ్ చేస్తున్నాము? లాంగ్ సౌండ్. యు ని యు అనే చెప్తున్నాం. యూనిఫామ్ ఏమంటున్నాం అక్కడ? యూనిఫామ్ అని అంటున్నాం. దట్స్ వై ఇట్స్ నాట్ an, it's wrong. You should write a uniform. ఏమని చెప్పాలి అక్కడ? a uniform. Uniform, university,
యుటిలిటీ, ఇలా వచ్చే వర్డ్స్ అన్నిటికీ ఏమంటాం మనము అక్కడ ఏ అనే యూజ్ చేయాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ అ వావల్ లెటర్, ఈవెన్ దో ఇవి వావల్ లెటర్ అయినా కూడా మనం అక్కడ ఏం యూజ్ చేయాలండి, అక్కడ ఏ అనే యూజ్ చేయాలి, నాట్ అండ్. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ వైల్ యూజింగ్ అండ్ ఆర్టికల్ ఫర్ వావల్స్. అండ్ ఆర్టికల్ వావల్స్ కి యూజ్ చేసేటప్పుడు ఎలా పెట్టుకోవాలండి మనము, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ షార్ట్ సౌండ్ వావల్, if it's having a short sound vowel then use and. If it's a long sound vowel it's not called as a vowel, then we have to use the a university, a uniform. మళ్ళీ umbrella వచ్చేసరికి చూడండి యూని ఎలా చెప్తున్నాము అక్కడ umbrella, that's why we use and there. అక్కడ ఏమని యూజ్ చేస్తున్నాము, and అని యూజ్ చేస్తున్నాం. All these are what indefinite articles. This is clear. Indefinite articles కి టూ ఉంటాయి, ఏ అండ్ యామ్. ఇంతవరకు మనకు తెలుసు. నౌ అబౌట్ డెఫినిట్ ఆర్టికల్ ద. See, the is also having a rule and I have mentioned you here a list where the should be used and the should not be used. అంటే కొన్ని చోట్ల ద అని కంపల్సరీగా యూజ్ చేయాలి, కొన్ని చోట్ల ద అనేది యూజ్ చేయకూడదు. Now first we will see where the should not be used, అంటే ఎక్కడ యూజ్ చేయకూడదు. So these are the rules where the should not be used. Name of countries, name of countries అంటే కంట్రీస్ పేరు రాసేటప్పుడు ఇండియా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా ఎన్నో కంట్రీస్ ఉన్నాయి మనకి. అన్ని కంట్రీస్ నేమ్స్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ద అని డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బట్ ఓన్లీ ఫర్ the group of countries together we have, such countries we have to use the definite article the. ఏ కంట్రీస్ కి యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ ఫర్ USA and UK. USA కి UK కి the అని యూజ్ చేస్తాం. why we are using the means USA and UK are they are what group of countries together. It's a formation organization of group of countries. అక్కడ ఒక్క కంట్రీ ఉంటదండి, USA కి గాని UK కి గాని. That's a jumbled of many countries. That's why definite article the అని ఎక్కడ యూజ్ చేయొచ్చు, USA and UK ఇలాంటి కంట్రీస్ కి నేమ్ వస్తాయి కదండి, there we can use the అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అంటే భాషల్లో అంటాం కదండి, ఎనీ లాంగ్వేజ్, ఇట్ మైట్ బి ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్, whatever the subject it might be. In front of the name of a subject we should not use the అని సబ్జెక్ట్ ముందు కూడా ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ కమ్స్ స్ట్రీట్స్ అంటే వీధులు. isn't or not some we will be telling street names, isn't or not, Gandhinagar, isn't or not, Akaipalli, something we will be telling. ఆ స్ట్రీట్స్ పేర్లకి కూడా మనం ఏం చేయకూడదు, అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది అక్కడ మనము యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు నేమ్ ఆఫ్ పర్సన్స్. నేమ్ ఆఫ్ పర్సన్స్ అంటే మనుషుల పేర్లు అన్నమాట. మనం చెప్తుంటాం కదండి, రామ, గోవింద్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఉందా, డోంట్ యూజ్ ద. అక్కడ ద అని యూజ్ చేయకూడదు. మీ పేరు చెప్పే ముందు కూడా మీరు ద అని చెప్పి మీ పేరు చెప్పకూడదు. we should not use the there. And next comes to name of cities. Cities ante ఊర్ల పేర్లు, isn't or not, like how we have said for countries, for the name of cities also we should not use the there. Name of cities might be of Hyderabad, Kurnool, Kadapa, there are many, Bangalore, Bellary, so many places are there. We cannot use definite article the in front of cities. These are the rules where we should not use the definite article the ani ikkadanta use cheyakudadu. And there are some places where we have to use, compulsorily we have to use definite article the. Should be used ante the should be used ekkadekada use cheyali compulsoryga ante mountains, name of mountains, isn't or not, Mount Everest, Mount K2, ఇలాంటివన్నిటికీ ఊరికి చెప్పకూడదు. the Mount Everest, the Mount K2 ఇలా చెప్పాలన్నమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద నేమ్స్ ఆఫ్ రివర్స్. రివర్స్ అంటే నదుల పేర్లు మన అందరికీ తెలిసిందే, కృష్ణ, గోదావరి, గ్యాంజెస్, ద గ్యాంజెస్, ద బ్రహ్మపుత్ర, ద సట్లజ్, we have to use the. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అంటే ఎప్పటికీ దాన్ని చేంజ్ చెయ్యలేం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంతే కదండి, ఎప్పటికీ సన్ ఎక్కడ రైజ్ అవుతాడు, మనకి ఈస్ట్ లోనే రైజ్ అవుతాడు. దట్స్ వై వి కాల్ ద సన్, ద మూన్, ద స్టార్స్, ద ఎర్త్, ద యూనివర్స్,
ఇలా అన్నిటికీ ఏం చెప్తాము, యూనివర్సల్ ట్రూత్ ఉండే వాటికి అన్నిటికీ మనం ఏం చేయాలి, డెఫినెట్ ఆర్టికల్ ద అనేది అక్కడ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ కమ్స్ అబౌట్ హోలీ బుక్స్. హోలీ బుక్, పవిత్ర గ్రంథాలు వి కాల్ isn't or not holy books. In front of holy book, the Bhagavad Gita, the Bible, the Quran, అలా హోలీ బుక్స్ కి ఇన్ ఫ్రంట్ లో కూడా మనం ఏం పెట్టాలి, అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద అని యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ అబౌట్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ వాడుతుంటాం కదండి. ఫర్ ద న్యూస్ పేపర్స్ ఆల్సో వీ హ్యావ్ టు యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద సాక్షి. Isn't or not? It's a newspaper, name of a newspaper. The something is there. Andhra Jyoti. Isn't or not? There are so many. The Hindu newspaper, the Times of India. There are so many newspapers. In front of using the name of the newspaper, we have to use the definite article the. And next comes to classes. Classes ante ikkada em antamante group, not single. They will be in the plural form. In that cases we call them of classes. Classes of animals, persons and birds. Every ఉండొచ్చు. The dogs, ఏ డాగ్ అన్నాం అక్కడ. ఓకే, ఏమన్నాలి అక్కడ, బికాస్ డాగ్ ఈస్ నాట్ ఏ సింగిల్ దేర్, ఇట్స్ అ గ్రూప్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సే, ద డాగ్స్. ద డాగ్స్ వేర్ బార్కింగ్. పీపుల్ ఆర్ పర్సన్ నేమ్స్ ఉంటుంది కదండి, నేమ్ ఆఫ్ persons and name of birds, whatever it might be. If they are in group, if they are in class, at that time we have to use the definite article the. I think it's very clear for us about the articles. If you do like this video, please do share this video and do subscribe our channel. This is Learn His Way Geeta. Thank you.